వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి అప్డేట్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనేది చెప్పిందనుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికీ రేషన్ పంపిణీపై పలు కీలక ప్రకటనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి. దీనిపైన చర్యలు కూడా తీసుకుందండి. అయితే రేషన్ పంపిణీ విధానం అనేది పూర్తిగా అయితే మార్చేసిందండి. ముందు ఏదైతే రేషన్ తీసుకునేవారో పాత విధానం, ఆ విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అయితే తీసుకొచ్చింది. ఇక గతంలో చూసుకుంటే గనక సీఎం జగన్ గారైతే ఎండియు వాహనాలు అంటే డోర్ డెలివరీ కింద వాహనాలైతే తీసుకొచ్చి రేషన్ అనేది పంపిణీ అయితే చేసేవారండి. అయితే ఈ పథకం ఏదైతే ఉందో ఎండియు వాహనాలొచ్చి రేషన్ పంపిణీ చేసే పథకం అనేది అది విలేజెస్‌లో సక్సెస్ అవ్వగా, ఇక సిటీలో చూసుకుంటే గనక ఫెయిల్యూర్‌గా అయిందండి. ఎందుకంటే చాలా వరకు సిటీలో చూసుకుంటే గనక రేషన్ షాపులు చాలా వరకు ఇళ్ళ సమీపంలోనే ఉండడం. ఇందువల్ల ఈ యొక్క ఎండీ వాహనం వచ్చేసరికి అందరూ కూడా ఒకేసారి గుమిగూడడం ఇలాంటి అనేక కారణాల చేత ఒకేసారి అందరూ కూడా బియ్యం తీసుకోవడానికి క్యూలు కట్టడం ఇలాగా పలు రకాల కారణాలతో సిటీల్లో అయితే చాలా వరకు ఫెయిల్ అయిపోయిందండి. అయితే విలేజెస్‌లోని అదేవిధంగా అడవి ప్రాంత ప్రజలకి కావచ్చు, ఇలాగా చాలా కొన్ని చోట్ల విలేజెస్ దూర ప్రాంతాల వరకైతే ఇది సక్సెస్‌గా అయితే నిలిచిందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ ఏంటంటే ఈ యొక్క వాహనాలనైతే పూర్తిగా అయితే రద్దు చేస్తుందండి. పలు కారణాల్లో అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక దీనివల్ల చాలా వరకు అవకతవకలైతే జరుగుతాయని చెప్తున్నారండి. అంటే రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క రేషన్ బియ్యాన్ని వేరే చోటకి తరలించేయడం, ఈ వాహనాల చేత ఆ యొక్క బియ్యాన్ని ఈజీగా ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అయితే చేసి తీసుకెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంటుందని జెప్పేసి, చాలా వరకు ఈ యొక్క వాహనాలన్నీ కూడా కట్టడి చేయాలని జెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకొని వాహనాలనైతే తొలగించడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క తొలగించిన వాహనాలన్నీ కూడా ఏదైతే జూన్ 1 నుంచి మామూలుగానే యథాతథంగా ఏంటంటే జూన్ 1 నుంచి రేషన్ షాప్‌లో డీలర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ మళ్ళీ రేషన్ షాప్ ద్వారానే ప్రజలందరికీ కూడా రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతదండి. ఇక వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఆగిపోతాయండి. ఇక ఫర్దర్‌గా వీళ్ళకి ఎవరైతే డ్రైవర్స్ ఆల్రెడీ రేషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది. అంటే వాళ్ళని ఏం చేయాలి, ఏంటి, ఎక్కడ యూజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అయిన డీలర్స్ ఉంటారో వారిచే మళ్ళీ రేషన్ షాపులు అయితే నిర్వహించడం అయితే జరుగుతదండి. వారైతే రేషను, కందిపప్పు తదితర ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో పంపిణీ చేయడం అయితే జరుగుతదండి. ఇక్కడ బియ్యం ఇచ్చే టైంలోనే ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతదండి. మళ్ళీ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంకా ఆ పైన ఇంకా తేదీ వరకు కూడా ఇక్కడ రేషన్ అయితే పంపిణీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా వరకు గతంలో చూసుకుంటే గనక ఎండియు వాహనాల చేత సిటీల్లో ఇచ్చుకునేవారు చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారండి. సో, వాహనం ఒకసారి వచ్చి ఒక వీధిలో ఇచ్చేది. ఇలాగ ఒక ప్రాంతంలో ఒకసారే వచ్చి ఇచ్చేది. అలాగా ఆ రోజు ఇచ్చుకోకపోతే గనక రేషన్ అయితే చాలా వరకు మిస్ అయిపోయేవారండి. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికైతే ప్రజలైతే తీసుకెళ్లారు. అందువల్లే ఈ పథకాన్ని క్యాన్సెల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా సిటీల్లో అయితే ఫెయిల్ అయిపోయిందండి ఈ యొక్క పథకం. విలేజెస్‌లో చూసుకుంటే గనక దూర ప్రాంత ప్రజలకి చాలా వరకు ఆళ్ళకైతే ఈ పథకం అనేది బానే ఉందని చెప్పుకోవచ్చు. గానీ సిటీలో అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా జూన్ 1 తేదీ నుంచి అయితే రావండి. నార్మల్‌గా రేషన్ స్టోర్‌లకెళ్ళైతే రేషన్ తీసుకోవాల్సయితే ఉంటుంది. ఇక ఎవరైతే వృద్ధులుంటారో, దివ్యాంగులుంటారో అలాంటోళ్ళందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు అయితే ఇస్తుందండి. సో, అలాంటోళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వారికి డోర్ డెలివరీ రేషన్ పంపిణీ చేసే విధానం అయితే తీసుకొస్తుందండి. అంటే ఏయైతే వాహనాలున్నాయో ఆ యొక్క వాహనాల చేత ఎవరైతే వృద్ధులుంటారో, వికలాంగులుంటారో, పెద్దవారు లాంటి వారందరికీ కూడా ఇంట్లకెళ్ళే రేషన్ ఇవ్వాలని జెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి వారికైతే తీసుకెళ్ళి ఇస్తామనైతే చెప్తున్నారు. అలాంటి వారందరూ కూడా రేషన్ షాప్‌కెళ్ళి క్యూలో నుంచుండైతే తీసుకోవసరం లేదండి. డైరెక్ట్ ఈ యొక్క ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మాత్రం సెలెక్టెడ్ వాహనాలైతే పెడతారండి. ఆ వాహనం చేత ఊరు మొత్తానికి లేదంటే గనక ఆ విలేజెస్ మొత్తంలో ఎవరైతే ఇలాంటి వారుంటారో వృద్ధులుంటారో, దివ్యాంగులుంటారో అలాంటోళ్ళందరూ కూడా రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదండి. సో, మిగతా చోట్ల అయితే ఈ యొక్క వాహనాలున్నాయో అన్ని చోట్ల కూడా చాలా వరకు రద్దయిపోతాయండి. సో, కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క వాహనాలనైతే యూజ్ చేసుకుంటారు. మళ్ళీ ఈ యొక్క వాహనాలకు సంబంధించి ప్రభుత్వం ఫర్దర్‌గా అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. ఈ యొక్క వాహనాలను ఏం చేయాలి? ఏ విధంగా యూజ్ చేయాలి? ప్రభుత్వం వాడుకుంటుందా? లేదంటే గనక ఎవరైతే ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉన్నారో వారికే మళ్ళీ వదిలేస్తుందా అని జెప్పేసి ప్రభుత్వం ఫర్దర్‌గా అప్డేట్స్ అయితే ఇస్తదండి. ఇక రేషన్ పంపిణీ విధానాన్ని కూడా పూర్తిగా అయితే మార్చేసింది. జూన్ 1 తేదీ నుంచి కూడా
డీలర్ షాప్స్‌కెళ్ళైతే రేషన్ షాప్స్‌కెళ్ళైతే అక్కడ మీరు డీలర్ చేత మీరైతే తంబేసైతే ఈ యొక్క రేషన్ తీసుకోవాల్సయితే ఉంటుంది. అదేవిధంగా రేషన్ తీసుకునే టైంలో మీ దగ్గర రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఉండాలి. దీంతో పాటే కొన్ని కొన్ని సార్లు స్లిప్పులు కూడా పంపిణీ చేస్తారండి. ఆ స్లిప్పులు కూడా క్యారీ చేయాల్సయితే ఉంటుంది. ఇక యథావిధిగా పండగలకి, పబ్బాలకి మళ్ళీ కిట్లు లాంటివి పంపిణీ చేస్తారండి. సో, దీంట్లో మనకి నిత్యావసర వస్తువులిస్తారు. పప్పు, బెల్లం, పంచదార ఇలాగా వేరుశెనగ గుళ్ళు, గోధుమలు ఇలాంటియన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతదండి. ఇక అదే విధంగా ఇక రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో వీటిని మినీ మాల్స్ కింద కూడా మార్చే ఉద్దేశంలో అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. అంటే ఇక్కడ ఎవరైతే డీలర్ షాప్ మెయింటైన్ చేస్తుంటారో వారు మిగతా వస్తువులు కూడా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో అమ్మే విధంగా అది కూడా ఒక చిన్న సూపర్ స్టోర్ కింద అంటే ఒక కిరాణా పెద్ద పెద్ద తరహాలో కిరాణా షాప్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క పెద్ద తరహా కిరాణా షాపుల కింద ఏర్పాటు చేసుకొని కూడా పెట్టేలా అయితే ఇక్కడ ఏర్పాట్లయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి అవ్వడానికి ఇదంతా వర్క్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడతదండి. ప్రెజెంట్ అయితే రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారైతే రేషన్ షాప్ ద్వారా బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేసేస్తారు. నిత్యావసర వస్తువులని. తర్వాత ఫర్దర్‌గా ఇవన్నీ కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాయండి. దాన్ని మాల్స్ కింద మారుస్తామని చెప్పారు. ఆ మాల్స్ కింద మారడం అదేవిధంగా మిగతా ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తుందో కొత్త కొత్త రూల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తారండి. రాష్ట్రంలో మీకు తెలిసిందే కదండీ! రేషన్ షాపులు ప్రెజెంటు ఆల్రెడీ గతంలో మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. చాలామందైతే ఎగ్జామ్స్ కూడా ఎళ్లి అటెండ్ అయ్యి వారికైతే కొత్త రేషన్ డీలర్‌షిప్స్ అయితే ఇచ్చారండి. వాళ్ళకే ఇప్పుడు రేషన్ డీలర్‌షిప్స్ అయితే ఇచ్చారు కాబట్టి వాళ్ళే మెయింటైన్ చేస్తారు. పాతవారు మీరు తీసుకునేవారు ఉంటారంటే ఉండరండి. చాలా వరకు మారిపోతారు. కొత్త స్టాఫే మళ్ళీ డీలర్‌షిప్ అయితే వస్తుంది కాబట్టి వారైతే ఉంటారు. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే గనక ఈ యొక్క రేషన్ కార్డ్‌లు కూడా మార్పయితే చోటు చేసుకున్నాయండి. గతంలో చూసుకుంటే గనక మనకి ఈ యొక్క అట్ట ముక్క సైజులో ఉండి పెద్ద సైజులో ఉండే కార్డ్‌లయితే మనమైతే తీసుకొనున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏటీఎం కార్డ్ సైజులోకైతే ఆ కార్డులనైతే తీసుకొచ్చిందండి. ఇప్పుడు ఏటీఎం కార్డ్ సైజుల మాదిరి పీవీసీ కార్డ్ టైప్ అయితే తీసుకొచ్చింది. ఆ కార్డులే ఇప్పుడు అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తారండి. కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డులు అప్లై చేసుకొని ఉన్నారో వారందరికి కూడా అయ్యే వస్తాయి. ఇక ఫర్దర్‌గా ఎవరైతే తీసుకుంటున్నారో ముందు ముందు వాళ్ళకి అయ్యే వస్తాయి. ఇక ఏదైతే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయో ఆ కార్డులు కూడా మారుస్తారండి. అందరికీ కూడా మళ్ళీ మార్చడం అయితే జరుగుతది. కొత్త కార్డులయితే పంపిణీ చేయడం అయితే జరుగుతది. ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది దగ్గర పాత కార్డ్సే ఉండిపోయినాయండి. పాత గవర్నమెంట్‌లో అయితే కార్డులిచ్చారో ఆ కార్డ్సే ఉండిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఈ ప్రభుత్వం యొక్క సింబల్ వేసి మళ్ళీ ఈ యొక్క కార్డులయితే తీసుకొస్తుందండి. గవర్నమెంట్ సింబల్ అయితే వేసి. అయితే అందరికీ కూడా త్వరలో అయితే ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు. ప్రెజెంట్ అయితే ఇంకా ఎక్కడ వర్క్ అక్కడే ఉంది కాబట్టి దీనిపైన ఎటువంటి అప్‌డేట్ అయితే లేదు. అయితే ఫ్యూచర్‌లో ఇవన్నీ కూడా వన్ బై వన్ చేస్తారండి. ఇప్పటికే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి 1 ఇయర్ అయింది కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పర్టిక్యులర్‌గా వన్ బై వన్ ఈ యొక్క మే నెల నుంచి పథకాలన్నీ కూడా తీసుకొస్తుందండి. ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్‌లో ప్రధానంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, కొన్ని చర్చలైతే జరిగినాయండి. మార్గదర్శకాలు ఏ విధంగా తీసుకురావాలి ఏంటి? ఇట్లాగా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నిటికి సంబంధించి ఇక్కడ చర్చలైతే జరిగినాయి. వన్ బై వన్ అయితే పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.